జై వాసవి జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 46. రాజరాజ నరేంద్రుడు తన తండ్రి మరణం గురించి చింతించడం. పురోహితులైన ధౌమ్యులు విష్ణువర్ధనుని గత జన్మ గురించి తెలియజేసి పెనుగొండను చేరడం. ఆ కాళికాదేవి వదిలిపెట్టినటువంటి రాజభటులు ఆ భయంకరమైన వార్తను యువరాజుకు తెలియజేశారు. అప్పుడు ఆయన అయ్యో తండ్రి అంటూ విలపిస్తూ, మా నాన్న ఎందుకు చనిపోయాడు? నా తండ్రిని చంపిన వారిని నేను తప్పకుండా చంపుతాను. వారు దేవతలు కావచ్చు, చెప్పు అన్నాడు. యువరాజు మాటలు విని వైశ్యులు వాసవితో కలిసి అగ్ని ప్రవేశం చేశారని మేము చెబుతుండగా ఆ మహారాజు తల ఒక్కసారిగా పగిలిపోయింది. అప్పుడు ఒక మహాశక్తి అతి భయంకరమైన ముఖంతో నిండిపోయింది. కోరలతో మహాభయంకరమైన మరి శూరరూపం ఓ మహాశక్తి సైన్యంలోకి ప్రవేశించింది. ముఖ్యంగా విజృంభించి ఒక క్షణంలో సర్వం భస్మం చేసింది. ఆ శక్తి యొక్క అట్టహాసాను విన్న మాత్రానికి ఈశ్వర నేత్రాగ్ని జ్వాలలచే దహించబడిన మన్మధునిలా మహారాజును చూస్తూ ఇలా అన్నాడు. ఈ శక్తి యొక్క భయంకరమైన ధ్వనిని విని భటులందరూ తుఫానుతో ఓడించిన మేఘాల వలె పరిగెత్తారు. కొందరు కాలిపోయారు, కొందరు జ్ఞానం కోల్పోయారు, కొందరు గవిలో చేరారు అన్నారు. ఆ భటుల మాటలు విని యువరాజు నిస్పృహకు లోనయ్యాడు మరియు తండ్రిని తలుచుకుంటూ రోధించాడు. దీంతో మంత్రులు సమాధానం చేశారు. అక్కడ కూడా శాంతించని యువరాజును శాంతింపజేశాడు భౌమ్య అనే పూజారి. రాజేంద్ర పూర్వజన్మ కర్మల వల్ల సమస్త ప్రాణికోటికి జనన మరణాలు ఒకేలా ఉన్నాయి. ఇవే సిద్ధ స్వభావాలు. నీ తండ్రి సత్పురుషులైన వైశ్యులను పీడించాడు. మన్మథ పీడితులవై పరిశుద్ధమైన సత్వభావ సద్గుణ సుందరవతి వాసవిని బలవంతంగా కోరుకున్నారు. దీంతో తట్టుకోలేని తల్లి బంధువులతో కలిసి అగ్నికి ఆహుతైంది. ఇలాంటి నేరానికి మంత్రులతో పాటు మీ నాన్న మరణించాడు. దీనికోసం మీరు బాధపడకూడదు. తండ్రి యొక్క పరలోక క్రియలను చేయండి. వైశ్యులను శాంతింపచేసి ధర్మ ప్రభువుగా జీవించు, నీకు శుభం జరుగును. ధౌమ్యులు ఇలా చెప్పడంతో, ఓ మహర్షి, సైన్యంతో యుద్ధం చేయకుండా ఏ కారణం చేత మరణం సంభవించింది? సర్వజ్ఞుడు మరియు కులాచార్యుడు అయినా మీరు విస్తరించి చెప్పండి అని అడిగాడు. ధౌమ్యులు ఇలా చెప్పారు. రాజా, శ్రద్ధగా వినండి. వ్యాస భగవానుడు నాకు చెప్పిన కథను నేను మీకు చెప్తాను. పూర్వమున మన్మథుడు మహేశ్వరుని పాలాగ్నిచే భస్మమయ్యాడు. ఆ భస్మం నుండి భండాసురుడు జన్మించాడు. వేద నిపుణులు ఆదిశక్తిగా పిలుచుకునే దాక్షాయిని భండాసురుడిని సంహరించడానికి లలితగా జన్మించి 3 లోకాలను పాలించింది. మరణించిన భండుడు శంభుడిగా జన్మించాడు. మళ్లీ లలిత చండికాదేవి అవతారం ఎత్తుకుని శంభను వధించి దేవతలకు యజ్ఞభాగ్యాలు వచ్చేటట్టు చేసింది. ఆ తర్వాత మరణించిన శంభుడు గంధర్వుడిగా జన్మించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి నివాసాన్ని వరంగా కోరాడు. అప్పుడు దేవత, నువ్వు విష్ణువర్ధరాజు రూపంలో మానవ జన్మ స్వీకరించి నన్ను మోహించి నా చేతులతో హతమై నా స్థానం పొందగలవు ఆమె చెప్పింది. ఆ గంధర్వుడు నీ తండ్రి విష్ణువర్ధనుడు. ఆ తల్లి వైశ్యులలో కుసుమశ్రేష్ఠికి వాసవిగా జన్మించింది. ఆ వాసవిని చూసి మోహించిన విష్ణువర్ధనుడు ఆమె చేతిలో హతమై దేవీ స్థానాన్ని పొందాడు. కుసుమశ్రేష్ఠి తన పూర్వజన్మలో సమాధి అనే పేరుతో అమ్మవారిని పూజించినందున తన బంధువులతో కలిసి కైలాసాన్ని చేరాడు. ఈ విధంగా ప్రసిద్ధి చెందిన ఆ దేవత పరాశక్తి విష్ణు యొక్క బంధువు. ఆ శక్తి అంశం నుండి కృతయుగంలో రేణుకగా, వేదవతిగా త్రేతాయుగంలో మరియు ద్రౌపదిగా ద్వాపరంలో జన్మించింది. ఈ మౌలిక శక్తులు ప్రపంచాన్ని మరియు పురుషులను బాగా పాలిస్తున్నాయి. ఈ మహిమాన్విత శక్తి సర్వలోక స్వాధీన వల్లభే మరియు మంగళవతి అయిన ఆమెకు లొంగిపో, నీ వంశాన్ని రక్షించు. పెనుగొండలో వైశ్య సమూహం అత్యంత భక్తితో వారికి సాన్నిధ్యాన్ని ప్రసాదించు. ఆ దేవత 7 రాత్రులు బస చేస్తుంది. ఆ మహాదేవి దర్శనం పొంది ఆమె అనుగ్రహం పొందు. ఈ మాటలు విన్న రాజరాజ నరేంద్ర భూపతి తన తండ్రి మరణ దుఃఖాన్ని మరిచిపోయి మంత్రి శ్రేష్ఠుడు ధౌమ్యాది ఋషులతో కలిసి వైశ్యులను శాంతింపజేయడానికి పెనుగొండకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. జై వాసవి జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం 46వ అధ్యాయం సమాప్తం. మరలా 47వ అధ్యాయంలో కలుద్దాం.